23 రివ్యూ మూవీ ఎలా ఉందనంటే యాక్చువల్లీ థియేటర్ కాదు, నేను అమెజాన్ ప్రైమ్లో చూసా. ఆల్రెడీ మూవీ వచ్చేసరికి 16th మేకే రిలీజ్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇప్పటి వరకు ఒక మంచి మూవీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే, ప్యూర్ డ్రామా కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే, థ్రిల్లింగ్ మూవీ మాకు కావాలి, క్రైమ్ మూవీ మాకు కావాలి అని అనుకుంటే తప్పకుండా ఈ 23 అనే మూవీని అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో ప్లాట్ విషయానికి వస్తే దాస్ అండ్ సాగర్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. సో ఒక సిచ్యువేషన్ వస్తుంది. యాక్చువల్ వాళ్ళు పేదవాళ్ళు, తక్కువ కులంలో పుట్టిన వారు. సో వాళ్ళకి ఒక సిచ్యువేషన్ వస్తుంది, అంటే డబ్బులు అవసరం అయితే ఎమర్జెన్సీ అనుకోని తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక పని అయితే చేస్తారు, అదైతే విఫలమవుతుంది. దాంతో వాళ్ళైతే ఒక కేసులో ఇరుక్కుంటారు అన్నమాట. సో ఆ కేసు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఆ కేసులకు వెళ్ళి బయటపడ్డారా లేదా, వాళ్ళకి ఏం జరిగింది అనేది స్టోరీ మీరు ఇది మూవీలో చూస్తారు. చాలా మంచి ఓపెనింగ్ తో మూవీని అయితే స్టార్ట్ చేస్తారు. చాలా మంచి ఎండింగ్ అయితే ఇస్తారు అన్నమాట మూవీని. యాక్చువల్లీ ఇది రియల్ స్టోరీ, చెప్పడం మర్చిపోయా. ఇది రియల్ స్టోరీ, 3 ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని సో డైరెక్టర్ అయితే ఈ మూవీని అయితే రాసుకున్నాడు అనమాట. సో ఒకటి వచ్చేసరికి సుందూరు, సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి, అండ్ ఇంకోటి చిల్కలూరి బస్సు తగలబడడం దా ఇన్సిడెంట్ గురించి, అండ్ ఇంకోటి జూబ్లీహిల్స్ లో బాంబ్ బ్లాస్ట్. సో ఈ 3 ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని డైరెక్టర్ అయితే ఈ 3 మిక్స్ చేసి మూవీ అయితే తీసిండు. సూపర్ తీసిండు. అసలు ప్యూర్ డ్రామా లవ్ స్టోరీ అయినా కూడా చాలా బాగుంటుంది. లవ్ స్టోరీ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ఏది వాళ్ళ యాక్టింగ్ బయటికి రాదు. వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారా, చాలా లీనమైపోతుంది మన కథల. ఆ మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్స్ అయినా ఎవ్రీథింగ్ మీకు చాలా కనెక్ట్ అవుతుంది. హీరో కష్టపడేదైనా, హీరో కూలీ చేసేదైనా, హీరో ప్యాక్ ఆడేది, ఎవ్రీథింగ్ పోగొస్తున్నట్టుంది. సారీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఆ ఎమోషన్స్ నాకైతే లిటరల్లీ మనల్ని ఏడిపించే వరకు తీసుకుపోతారు. నేను చెప్పలేను, కానీ మీరు మూవీ చూస్తే వన్స్ మీరు ఆ వాళ్ళు ఎంటర్ అయితే మాత్రం బయటికి రాలేరు అనమాట. ఆ విలేజ్ అయినా ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్ గా చూపెట్టారు. ఆ సెట్ వేసినట్టు అయితే ఉండదు. నాకు తెలిసి ఇది సెట్ కాదు, యాక్చువల్ విలేజ్ లోనే తీసుకుంటారేమో. విలేజ్ అయినా, జైల్ అయినా, ఎవ్రీథింగ్ సెకండ్ హాఫ్ మొత్తం దాదాపు జైల్లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు విలేజ్ లో వాళ్ళ గురించి ఉంటుంది అనమాట. అండ్ డైరెక్టర్ వచ్చేసరికి మల్లేశం, తెలుసు ప్రియదర్శి గారు, మల్లేశం మూవీ డైరెక్టర్ అనమాట. మీరు ఎక్సలెంట్ రాశారండి ఈ స్టోరీ అసలు. అండ్ క్యాస్ట్ విషయానికి వస్తే తేజ, డైరెక్టర్ తేజ అయితే ఈ మూవీలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చూస్తుంటే నేను గుర్తుపట్టలేదు. కాస్టింగ్ లో ఇప్పుడు పోయి ఫోన్ లో కాస్టింగ్ చూస్తే అందులో తేజ గారు ఉన్నారన్నమాట. సో ఆయన వచ్చేసరికి సాగర్, ఈయననే హీరో అనమాట. ఇంకొకరు వచ్చేసరికి రమేష్ అట, ఇది ఆయన పేరు ఎగ్జాక్ట్ తెలియదు, ఫుల్ నేమ్ తెలియదు కానీ రమేష్ అట. సో ఆయన వచ్చేసరికి దాసి, అంటే హీరో ఫ్రెండ్ రోల్ అనమాట. హీరోయిన్ వచ్చేసరికి తన్మయ్. సో తన ఫోటో అయితే ఇవ్వలేదు. అండ్ చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి తన యాక్టింగ్ అయితే. ఒక ఫీమేల్ లీడ్కి ఉండాల్సిన ప్రతి స్కిల్ అయితే తన యాక్టింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది తన యాక్టింగ్ అయితే. అండ్ తాగుబోతు రమేష్ గారు కూడా మెయిన్ లీడ్ అనమాట. సో చూడండి, ఆయన ఎమోషన్స్ కూడా వేరే లెవెల్ ఉంటాయి. ఒక ఇన్స్పైరేషన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ హీరోకి జరిగే సన్నివేశాలన్నీ కూడా మీరు చూస్తే అనిపిస్తుంది ఒక ఏం ఉండాలి అని చెప్పేసి మనకు కూడా ఒక అనిపిస్తుంది. అండ్ ఛాన్స్ రోడ్ కూడా చాలా బాగున్నది. సో థ్రిల్ ఉంటుంది మూవీలో, ఎమోషన్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగున్నది. చాలా అంటే చాలా రిలేట్ అవుతాం మనం స్టోరీకి, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది అనమాట స్టోరీ. సో మీకు నచ్చిందో లేదో కింద కమెంట్ చేయండి చూసి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్